సో ఇంట్లో మనము కొంచెం అబద్ధాలు చెప్పడం తగ్గించుకోవాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు చెప్పాల్సి వస్తుందేమో, బట్ రేపటి రోజు ఇది నిజంగా అంటే నిజం చెప్పు అని అన్నప్పుడు కూడా మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. అది సో ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా కాంప్లెక్స్ అయిపోతుంది లైఫ్. మెయిన్గా సరే బయట సమాజంలో తప్పదు అన్నప్పుడు ఒక్కొక్కసారి అబద్ధం చెప్పాల్సి వస్తుందేమో, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతుంటారు కావచ్చు, మేబీ ఆ సిచ్యువేషన్ బట్టి చెప్పొచ్చు. బట్ ఇంట్లో కూడా మనము అబద్ధాల మీదనే మొత్తం ప్రయాణం చేసామనుకోండి, అది కొంచెం కాదు చాలా చాలా కాంప్లెక్స్ అయిపోతుంటుంది. ఏమైనా ఉంటే ఖుల్లా ఓపెన్గా చెప్పేయాలి, అమ్మ వాళ్ళకి కానీ నాన్న వాళ్ళకి కానీ ఇది సంగతి అని చెప్పాలి. సరే కొన్ని దాచొచ్చు, అది కూడా టైం వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి. ఓకే, సో ఆ టైంలో కూడా దాచాల్సిన అవసరం వచ్చిందంటే మనం ఏదో పెద్ద మిస్టేక్ చేసినట్టే. సిచ్యువేషన్ బట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేస్తుంటారు మనుషులు అన్నాక. కాకపోతే ఎక్కడిదక్కడ అబద్ధం చెప్పుకుంటూ కవర్ చేసుకుంటూ వెళ్తే అది ఆ తర్వాత ఏదైతే ఫామ్ అయిందో చిక్కు ఏదైతే ఫామ్ అయిందో ఆ చిక్కును తీయడానికి చాలా కష్టమవుతుంది. అందుకనే సో స్టాప్ బీయింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ టెల్లింగ్ లైస్ టు యువర్ పేరెంట్స్. జానీ ఎస్ పాపా టెల్లింగ్ లైస్ అంటారు. సో అట్లాగే లైఫ్లో కూడా అబద్ధాలు అనేవి కొంచెం ఇబ్బందికరమే. ఎనీవేస్, థ్యాంక్ యూ.